నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను మమత రైట్ ఇక తెలంగాణలో ప్రాజెక్టుల పైన విపక్షానికి సీఎం సవాల్ అయితే విసిరారు అయితే ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం అసలు జరగలేదని బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునైతే ఇచ్చారు అయితే బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కాదని కూలేశ్వరం అని ఎద్దవిచ్చేశారు నిజంగానే ఒక్క ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ కట్టలేదా కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ గులాబీ దళం కట్టిన నీటి ప్రాజెక్టులన్నీ సీఎం సవాల్ను స్వీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నారా సో దీనికి సంబంధించి అయితే ఈరోజు డిబేట్లో చర్చిద్దాం సో మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ శివకుమార్ లాల్ టీపీసీసీ అధికార ప్రతినిధి అదేవిధంగా డాక్టర్ టి జయరామ్ గారు అనలిస్ట్ అదేవిధంగా జి వెంకటరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి గారు అదేవిధంగా రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి సో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే సో ముందుగా చెప్పండి ఏ విధంగా చూడాలి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి ఏ విధంగా చూడాలి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా మా డాక్టర్ సాబ్ అందరు కూడా నమస్తే మీతో పాటు ఒకటి ఏంటంటే ఈ గత 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ తర్వాత ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ ఒక ఆ మాటల్లో ఒక ఎత్తి పొడుపు ఆ భాష ఉపయోగించడంలో ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రికి స్థాయికి తగినటువంటివి కావండి. ఇప్పుడు నేను ఒక 70 సంవత్సరాల వయసులో ఒక 50 సంవత్సరాల రాజకీయ ఉమ్మడి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి నేను చూస్తున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు, నెదురుబల్లి జనార్దన్ రెడ్డి గారు, సంజీవరెడ్డి గారు ఇక్కడ చూసినటువంటి పరిస్థితి లోపల ఇవేం మాటలండి. ఇప్పుడు ఎవరు కట్టారు ప్రాజెక్టులు అనేటువంటి చర్చ కాదు కదా. ఇప్పుడు 70 సంవత్సరాల లోపల 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, ఎక్కువ అవకాశం వచ్చినప్పుడు సాగర్ కట్టినారు, నాగార్జున సాగర్ కట్టి ఉంటారు, పోచంపాడు, శ్రీరామ్ సాగరు, లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి జూరాల, ఇవన్నీ జరిగే నిర్మాణాలు ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో సరే దాని ప్రయోజనాలు ఏంది, దాంట్లో ఏం జరిగింది అనేటువంటి దాని మీద మనకు ఒక చర్చ పెద్దగా ప్రస్తుతానికి ఎంక్వైరీలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కట్టడం జరిగింది. దాని ప్రయోజనం ఏంది, దాని నీళ్ళు ఏంది, ఏ మేరకు వస్తున్నాయి, ఏ మేరకు రావడం లేదు అనేటువంటిది. అట్లాగే సీతారామ సాగర్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినారు వాళ్ళు. మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటిది నైజాం కాలంలో కూడా ఇప్పుడు డిండి, నిజాం సాగర్ అట్లాంటి ప్రాజెక్ట్స్, చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఇక్కడ పక్కన ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ దగ్గర నిర్మాణం జరిగినవండి. జరగలేదనేటువంటిది కాదు. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ కాలంలో ఆ కాలంలో పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి, వ్యవసాయ పరిధిని బట్టి, రైతుల ఉండేటువంటి సమస్యల కేంద్రంగా ప్రాజెక్టులు వచ్చినాయి. నీటి సరఫరా ఇవ్వడం జరిగినటువంటిది వ్యవసాయ వృద్ధికి తోడ్పడినటువంటి సందర్భం. ఇప్పుడు చర్చ అది కాదు మేడం. చర్చ ఏంటంటే మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం, రోజు తిట్టుకోవడమేనా? అసలు ప్రజలు మీకు ఓటు మీకు ఎందుకు మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టారనేటువంటి ఆలోచన లేకపోతే, వాళ్ళు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మీ పాలన సరిపడదు, మీ పాలన సరిగ్గా లేదు, మీ పాలనలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు. అసెంబ్లీ ఎన్నికల లోపల తీర్పిచ్చి వాళ్ళకు 39 స్థానాలకు, వీళ్ళకి 64 స్థానాలకు, భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు, ఎంఐఎంకి 7 స్థానాలు ఇచ్చినారు. ఇంకో పార్టీకి అక్కడ స్థానం లేకుండా చేసినారు ప్రజలు. ఆ తర్వాత ఇచ్చినటువంటి తీర్పు 5-6 మాసాల లోపల లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు సమాన స్థాయిలో కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. అక్కడే కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ 5-6 మాసాల లోపలనే ప్రజలు మన మీద ఎందుకు తిరగబడుతున్నారు అనేటువంటిది అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ. నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఆ తర్వాత ఇంకా ఏదో మేము చేస్తున్నాము, ఆ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఏది కూడా స్టాచ్యురేషన్లో ఇంతవరకు జరగలేదు. ఎక్సెప్ట్ బస్సులకు సంబంధించినంత, మహిళలకు బస్సులకు సంబంధించినటువంటి తప్ప 100% ఇంప్లిమెంట్ కాలేదు. మన గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన, కేసీఆర్ మీద కొంత సానుభూతి ఉండే ప్రజలకు. ఏంటంటే ఉద్యమకారుడు, తెలంగాణలో కీలకమైన పాత్ర ఉంది, ఒకసారి కాకపోతే ఇంకో టర్మ్ గత పాలనలో అన్ని అమలయ్యాయంటారా? 10 ఏళ్ల పాలనలో కాకనే గత పాలన అంటే మీరు టీఆర్ఎస్ పాలన అంతేనా, లేకపోతే కాంగ్రెస్ పాలనకి వెళ్దామా? టీఆర్ఎస్ పాలన గతం అంటే బీఆర్ఎస్ కదా అండి, గతం అంటే బీఆర్ఎస్ కదా, ప్రెజెంట్ ఉన్నది కాంగ్రెస్ కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది ప్రాజెక్టులని మా పీరియడ్లో, అంటే మా పీరియడ్ నుండి ఎవరితమైన కాంగ్రెస్ 50 ఏళ్ళ అని అక్కడ తీసుకుపోయినాడు కాబట్టి ఆ ప్రశ్న అడిగాను నేను. ఇప్పుడు ఒకటే మాట మేడం, ఇప్పుడు 10 సంవత్సరాల లోపల పాలన లోపల సమర్థవంతంగా పాలన జరగలేదు. ప్రజల ఆకాంక్షల మేరకు అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది
అప్డేట్ కాలేదు అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఒక నిరసన, దానికి సంబంధించినటువంటి అంశాలను బేరీజ్ వేసుకున్న తర్వాతనే ప్రజలు తీర్పిచ్చినారు, అయిపోయింది. ఆ తర్వాత లోకసభలో మరింత అధ్వానమైనటువంటి తీర్పిచ్చినారు. మీకు ఇవ్వలేదు కదా, కాంగ్రెస్కి ఇవ్వలేదు కదా, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కదా. మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవచ్చు వెంకటరెడ్డి గారు. ఏంటంటే ఇక్కడ మనకి డబ్బులు అంటే ఆర్థికంగా మన దగ్గర మొత్తం అప్పులు చేసి ఉన్నాయి, మొత్తం 1,00,000 కోట్లు దోచుకెళ్లారు గత ప్రభుత్వం అనేసి అని చెప్పని కాంగ్రెస్ వాదిస్తుంది. మరి దీన్ని బట్టి కూడా మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాము, మేము అన్ని అమలు చేయలేకపోతున్నాము, టైం పడుతుంది, మాకు టైం ఇవ్వాలి అనేసి అని చెప్పి కూడా కాంగ్రెస్ అన్నది. అయితే దీనికి సంబంధించి మరి మీ ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి అది. ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు చేసిన సంగతి మీకు తెలుసు. మీ స్వయాన ఇప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి ఆనాడు అసెంబ్లీలో 2014లో ఉన్నాడు ఆయన, 2014లో మన జానారెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మొన్నటి వరకు కూడా బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నాడు. బడ్జెట్లన్నీ తెలుసు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అప్పులు చేసినారు అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన అప్పులు ఏంది? ఇప్పుడు అప్పులు చేసిన దానికి నిజంగా వాస్తవంగా చెప్పినట్టే కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు చేసింది చెప్తున్నది ఏంది? మిత్తిలు కట్టడానికి, అసలు చెల్లించడానికి. మీరేం చేస్తుంది? వాళ్ళు చేసింది ఇదే కదా. మీరు చేసింది వాళ్ళు చేసింది రెండు దొందే అనేటువంటి పద్ధతి లోపల ప్రజలను తప్పుదోవన పట్టిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి. వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్, మేము ఫెయిల్ అయినాము, మీరు ఫెయిల్ అయినరు, మన ఇద్దరం తిట్టుకుందాము, మా మధ్యలోకి బీజేపీ రాకూడదు, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇది కనపడుతున్నది కదా. 1,50,000 కోట్ల అప్పు చేసిన తర్వాత, నెలకు 10,000 కోట్లు అప్పు చేసిన తర్వాత ఈ అప్పులను చెల్లించడానికంటే మీరు ఇచ్చినటువంటి ఏది ప్రభుత్వం అయినా కూడా ఎంత పిండి ఎంతనో రొట్టె ఉన్నంతగా కాళ్ళు ముచ్చుకుంటాం. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేరు. అది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఇక్కడ తిట్టుకుంటూ పోతామంటే ప్రజలు తీర్పిచ్చినాడు, ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఓకే రామ్మూర్తి గారు, మీరు చెప్పండి బీఆర్ఎస్ నుంచి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో నీటి ప్రాజెక్టులు అయితే అసలు నిర్మాణమే జరగలేదు, బహిరంగ చర్చకు సిద్ధము, మీరు వస్తారా సవాలు అని చెప్పని సవాల్ విసిరారు కదా. మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి కూడా మీరేం చెప్తారు మరి? ఇప్పుడు ఏంటంటే మమతా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరు దయచేసి ప్లీజ్. వినిపిస్తుందా అండి? మాట్లాడండి. మమతా గారు వినబడుతుందండి. ఇప్పుడు తెలంగాణకు అనాదిగా కన్నీళ్లు పెట్టించుడే తెలిసిన ఏదైతే తెలంగాణకు అడుగడుగున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందని మనం అనుకోవాలండి. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, ఓన్లీ తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు పెట్టించుడే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా అండి, ఇప్పుడు దాదాపుగా సుదీర్ఘంగా కొట్లాడిందే ఆ పార్టీ మీద తెలంగాణ సమాజం. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చేసినాం అన్నది కూడా మేము చెప్పుకోవాలి. ఎందుకంటే మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ చెరువులు, ఎందుకంటే కాకతీయులు గొలుసుకట్టు చెరువులు, వాటితోనే మనకు తెలంగాణ పునర్జీవం అన్న ఆలోచనతోనే 4 దఫాల్లో మేము దాదాపు 46,531 చెరువులను పునరుద్ధరించి దాదాపు 15.06 లక్షల ఏదైతే ఆయకట్టుకు స్థిరీకరించిన మాట నీటిని. చిన్న విషయం కాదు కదా అండి. చిన్న నీటి మీద ఇంత ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఒక్కటి కూడా లేదు. అదే విధంగా ఒకటి చూసుకుందామండి, 2019 లెక్కలతో పోస్తే 2023 నాటికి 5.36 ఏదైతే మీటర్ల భూగర్భ జలాశయాలు పెంచింది ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం. 5,000కు పైగా మిషన్ కాకతీయ చెరువులో మత్స్యశాఖ వారు దాదాపు 40 కోట్ల చేప పిల్లలు నేసి దాదాపు 3,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ ప్రభుత్వం. ఇక మిషన్ భగీరథ పక్క గురించి చెప్తాను. ఎందుకంటే ప్రతి జలాశయాల్లో 10% నీటిని ఏదైతే గడప గడపకు స్వచ్ఛమైన నీటిని అందించడం కాదండి. ఇప్పుడు వీళ్ళకు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు అసలు ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అండి. ఇంత చేసిన ప్రభుత్వాన్ని కూడా ఇంత ఘోరంగా మాట్లాడితే, ఇప్పుడు మేము ఏం చేసామంటే గోదావరి బేసిన్లో 32.58 టీఎంసీల నీటిని సాగునీటికి ఏదైతే మిషన్ భగీరథకు చేసినాం. అదే విధంగా కృష్ణా బేసిన్ లో 23.44 టీఎంసీల వాటర్ ను ఏదైతే తాగునీటికి ఏదైతే మిషన్ భగీరథకు మలిచినాం. అదే విధంగా కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాలు ఒక్క నిమిషం చెప్తా అండి. 1 ఎకరాన్ని కూడా నీళ్ళు అందలించలేదంటే ఆర్బీఐ నివేదిక తప్ప అండి. 2014-15 ప్రకారము 1.31 కోట్ల ఎకరాలకు పంట సాగు జరిగిందండి. మీరు రాసుకోండి, 1.31 ఏదైతే 2014-15. అదే విధంగా 2022-23 వచ్చే వరకు 2.29 కోట్ల ఎకరాలకు మేము ఎట్లా పెంచినామండి? ఇది చిన్న విషయం అండి. ఇప్పుడు దాదాపు సగం పెరిగింది కదా. అదే విధంగా ఆర్బీఐ నీటి పారకం, ఎందుకంటే 8 ఏళ్లలో
ఎందుకంటే 2023 వరకే ఉంది మన దగ్గర. ఈ నీటిపారకం సంబంధించి 8 ఏళ్లలో 156% పెంచిన ఘనత అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు 2014-15 నీటిపారకం ఎంత ఉండే 62.49 లక్షల ఎకరాలు ఉండేయండి. దాన్ని మేము 2022-23 వరకు 159.97 వరకు ఏదైతే లక్షల ఎకరాలకు నీటిపారకం పెంచినాడు. కొత్తగా ఏదైతే ఇది సాగునీటికి సంబంధించి 98 లక్షల ఎకరాలకు మేము నీటిని అందించినాం. ఇది చిన్న విషయం కాదు కదా అండి. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి చేసిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని నేను పక్కన పెడతా. కాంగ్రెస్ ఇస్తున్న సవాల్ని మీరు స్వీకరిస్తున్నట్టేనా? చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ విసిరిన సవాల్కి మరి మీరు ఏం చెప్తారు? మరి స్వీకరిస్తారా లేకపోతే బరాబర్ స్వీకరిస్తాం. అరే ఏం మాట్లాడితే మమతా గారు వాళ్ళు ఏం చేయలేరు అంటే చేతగాని వాళ్ళు చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. నేను చెప్తా వినండి. ఇప్పుడు ప్రజెంట్ చిన్న విషయం చెప్తా, మీరు లైన్ లో ఉండండి. చాలా ఘోరమైన విషయము. ఇప్పుడు ఏదైతే ఎల్ఎండిలో వాస్తవంగా 24.8 TMS వాటర్ ఉండాలండి వాళ్ళు, కానీ ఇప్పుడు 9 TMS ఉన్నాయండి. వీళ్ళు సూర్యాపేట వరకు నీటిని అందించాలని కింద మంత్రులు ఫోర్స్ చేస్తున్నారు. వాస్తవంగా 9 TMS ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టు మీరు తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ కైనా డెడ్ స్టోరేజ్ ఉంటుందండి. 3 నుంచి 4 TMS డెడ్ స్టోరేజ్ అది తీసేయండి. అంటే 9 TMS లో 4 తీసేస్తే ఎంత అండి చెప్పండి? 5 TMS వాటర్. 5 TMS వాటర్ ఎండాకాలం ఈ సాగునీటికి ఎక్కడ సరిపోతాయి, తాగునీటికి ఎక్కడ సరిపోతాయి? అదే విధంగా MMR లో మిడ్ మానేర్లో 25.875 TMS వాటర్ ఉండే 12.35 TMS ఉన్నాయి. వాస్తవంగా తెలంగాణకు కరువు రాబోతుంది, అతి ఘోరమైన కరువు రాబోతున్నది. ఎందుకంటే చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మేము చేసిన ప్రాజెక్టులు అంటే త్వరితగతిన పూర్తి చేసిన ప్రాజెక్టులు తొందరగా వెంటనే చెప్తాను. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ తమిళ ఎత్తిపోతల పథకం 11 నెలల్లో పూర్తి చేసినామండి. అదే విధంగా భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం 10 నెలల్లో పూర్తి చేసినాము. శ్రీరామ్ సాగర్ 2వ దశ, మిడ్మానేర్ జలాశయం, అదే విధంగా గోదావరి, కాళేశ్వరం, ఇవన్నీ ఎంత చూస్తుంటే కళ్ళ ముందు చేసినాం కదా అండి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళకు కండ్ల ఆపరేషన్ చేయించాలండి రేవంత్ రెడ్డికి. వాస్తవంగా అసలు మా ప్రభుత్వం ఉంటే పట్టకపోయన్నా దాదాపు ఆయన కట్టేసన్నా వాస్తవంగా ఈ కంట ఆపరేషన్ చేస్తాం మేము ఫ్రీగా. సరే, ఓకే, మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి మీరు విన్నారు కదా, జయరాం గారు ఇద్దరు మాట్లాడింది, బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడింది, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడింది విన్నారు కదా. సో మీరేం చెప్తారు యాజ్ అనలిస్ట్ గా? ఒకటండి, ఇక్కడ మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు సో బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. మనము గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వము తన పనితీరును చక్కబెట్టుకోవడము, ప్రజలకు అనేక అంశాలు ఉంటాయి, అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయడము, ప్రభుత్వాన్ని ఒక గాలిన పెట్టేసుకొని పాలనాపరమైన అంశాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా ఉపయోగం. ఎందుకంటే ఎన్నుకున్నందుకు ప్రజలకు, చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఒక మినిమం సాటిస్ఫాక్షన్ ఉండాలని కోరుకున్నాం. అది కాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడితే అప్పులు, లేదు అనుకుంటే మోసాలు, లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అనేది, ఇది నువ్వు చెప్తే ప్రజలు తెలుసుకోలేదు, ప్రజలు తెలుసుకొని ఓటు వేసి నిన్ను గెలిపించి సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఈ విషయం ప్రజలకు తెలియకుండా ఓటేయలేదు కదా, ప్రజలకు అవన్నీ తెలిసే ఓటేశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అంతకంటే ఎక్కువ అప్పులతో పాటు, అంతకంటే ఎక్కువ దోపిడితో పాటు, అంతకంటే ఎక్కువ మాటలు చెప్పే ప్రోగ్రాం పెట్టేశారు. అంటే గత ప్రభుత్వానికి నీకు డిఫరెన్స్ అనేది ఉండాలి. గత ప్రభుత్వానికి నీకు ఏ విధమైన డిఫరెన్స్ ఉందంటే, నువ్వు 10 రూపాయల అప్పును చేస్తే నేను 20 రూపాయలు అప్పును చేస్తాను, నువ్వు 10 రూపాయల దోపిడీ చేస్తే నేను 20 రూపాయల దోపిడీ చేస్తాను, నువ్వు 10 మాటలు చెప్తే నేను 100 మాటలు చెప్తాను, నువ్వు 10 బూతులు తిడితే నేను 1000 బూతులు తిడతాను. అంటే ఇది కాదు కదా. దీన్ని ఏ ప్రజలు కోరుకోరు. అంటే ఇక్కడ ధనిక రాష్ట్రాన్ని మేము బీఆర్ఎస్ కి ఇచ్చాము, బట్ అది అప్పుల మయం చేశారు. మొత్తం ఉన్న డబ్బులన్నీ కూడా ఊడ్చుకుపోయారు. ఇప్పుడు మొత్తం ఏమీ లేకుండా అయింది. మేము ఇక్కడ మొత్తం లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చాము, కానీ ఏమీ లేదు అనేసి అని చెప్పని మాట్లాడుతున్నాడు కదా. మరి ఇట్లాంటి టైంలోనే మేము చేయలేకపోతున్నాము. మనిషికి ఎప్పుడు కూడా అన్ని ఉన్నా కూడా ఇంకేదో లేదు అన్న లోపం అనేది సహజమైన మనస్తత్వం మనిషి లోపల. రేవంత్ రెడ్డి నేను మనుషులలో ఒక్కడే అని కోరుకుంటున్నాను. మనుషులకు అన్ని ఉన్నా కూడా ఇంకేదో లేదో అనే లోపం. లంకె బిందెలు అన్ని ఉన్నట్టు అవుతాయి, అన్ని ఇక్కడే చేసినట్టే, లక్షల కోట్ల అప్పులు అవుతాయి. మరి అప్పులు ఎట్లయినాయి? అప్పులు ఏ విధంగా అయినాయి? అప్పులైనాయా నువ్వే అంటున్నావు, లంకె బిందెలైనా నువ్వే అంటున్నావు. రెండిట్లా సాధ్యపడుతుంది? లంకె బిందెలు ఉంటే అప్పులు చేయరు కదా.
లంక బిందెలు లేవనే ఇక్కడ కదా ఎప్పుడు కూడా చెప్తుంది. తిన్నారు. లంక బిందెలు లేవనే తిన్నారు. కదా కాంగ్రెస్ తిన్నారు. చెప్తుంది. ఒక్క నిమిషం. ఉంటాయి అనుకోని వచ్చాము మమత కానీ ఒక్క లేదు నిమిషం. అని చెప్తుంది. మమత వాళ్ళు అనుకో ఇప్పుడు రేవంత్ ఏమనుకొని వచ్చిండా అన్నది కాదు, కానీ రేవంత్ లోపల ఉన్న అంశాలను కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం లోపల ఉన్న ప్రభుత్వ అధినేత రేవంత్ ఒక సీఎం గా ఉండే చేయాల్సిన మాటలు ఏంటంటే మాటలను తక్కువగా మాట్లాడే పని ఎక్కువ చేయాలి. కానీ ఇక్కడ సీఎం ఏం చెప్తుంటే పని పక్కన పెట్టేసి మాటలు చెప్పే ప్రోగ్రాం పెట్టిండు. ఇది కరెక్ట్ కాదు. మాటలు చెప్పడానికి పార్టీ ప్రతినిధులు ఉంటారు, పార్టీ ఉంటుంది, మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అది ఎవరు చేయాలంటే ఆ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే ఆయన పార్టీలో ఉండే వ్యక్తి కాబట్టి, పార్టీ అధినేత కాబట్టి, లేకపోతే మా డాక్టర్ శివకుమార్ యాదవ్ శివకుమార్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు పార్టీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కాదు, వీళ్ళు పార్టీలో ఉండే వ్యక్తులు. కానీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ఏంటంటే దీన్ని సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి, దాన్ని ఏ విధంగా ఉంటుంది, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర ఏదైనా ప్రజా కార్యక్రమాలు తీసుకున్నట్లయితే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ పార్టీ పని ప్రజల పని పక్కన పెట్టేసి, ప్రభుత్వ పని పక్కన పెట్టేసి పార్టీ పని ఉన్నాడు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనికి అవసరం ఎందుకు? పీసీసీగానే ఉంటే బెస్ట్ కదా. ముఖ్యమంత్రిగా రేపు ఇంకెవరినో పెట్టేసి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డినో లేదు అనుకుంటే బట్టి విక్రమార్కనో లేకపోతే ఇంకొక వ్యక్తినో అప్పుడు పెట్టొచ్చు కదా, వాళ్ళు ఉండొచ్చు కదా. అప్పుడు నువ్వు పార్టీ పని ఇదే పురాణం పెట్టు అంటే ఈ పురాణాన్ని, ఈ పుక్కడ పురాణాన్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎందుకు అవసరమే ఉంది? నేను చెప్పాల్సింది ఒకటే, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక సీఎం అనే వ్యక్తి పొద్దాక ఇవే మాటలు చెప్పినట్టు అయితే రేపు నువ్వు ఎక్స్ అయిపోతావు. నీ గురించి కూడా వచ్చే పార్టీ ఇలానే చెప్తే అసహ్యంగా ఉంటది. ఇక్కడ అప్పులు అనేది నిరంతర ప్రక్రియ. ఓకే జయరామ్ గారు, అంటే నేను ఒకటి అడుగుతున్నా ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ విసిరిన సవాల్కి ఇప్పుడు బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, చర్చకు సిద్ధం అనేసి అని చెప్పని పిలిచారు కదా, సవాల్ చేశారు కదా, మరి బీఆర్ఎస్ వెళ్తుందా వెళ్ళదా, మాట్లాడుతుందా ఏంటి? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు నేను చెప్పేది అదేనండి మీకు. సవాళ్ళు ప్రసవాళ్ళు ఎవరు చేయాలంటే ఇది పార్టీ పరమైన వ్యక్తులు మాత్రమే చేయాలి, రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఉంటది. ఇక్కడ రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నాయంటే నువ్వు సీఎం వా లేకపోతే పార్టీ ప్రతినిధివా, ఇది డిసైడ్ చేసుకో. నువ్వు కాదు కదా సవాలు చెప్పాల్సింది. సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వస్తారు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, మాట్లాడవచ్చు, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ జరగాల్సిన విషయాలు ఏంటంటే పాలన పరమైన అంశాల లోపల నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని ఒక శ్వేతపత్రం, నువ్వు ఇప్పటివరకు చేసిన దాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగల దమ్ముందా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి నువ్వు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి ఏందో ఒక శ్వేతపత్రం దగ్గర రిలీజ్ చేయి. నువ్వు ఇచ్చిన హామీలు ఎంత, నువ్వు నెరవేర్చింది ఎంత అనే విషయాలు నెరవేర్చి చేయి. ఈ రోజు ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వం నువ్వు నోటికొచ్చిన లెక్కలు చెప్పడం కాదు కదా. నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నావు అంటే నువ్వు తప్పించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నట్టు. అది కాదు కదా, ఇష్టమైన ప్రోగ్రామ్ చేసేసి మాట్లాడదాం. రైట్, విన్నారు కదా మన శివకుమార్ గారు, నమస్తే అండి. విన్నారు కదా, మీరు మాట్లాడింది విన్నారు కదా. సో ఏ విధంగా మీరు చెప్తారు, ఏం చెప్తారు? ఓన్లీ మాటలు చెప్తున్నారు అనేసి అని చెప్పని ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పుడు మన అనలిస్ట్ జయరామ్ గారు కూడా అదే విషయం చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సవాల్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు అనేసి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు చేసిన వాటికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా బీఆర్కే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి ఏమంటే ఏదైతే అయితే కాంగ్రెస్ పార్టీ మాటలు అంటే గతంలో చేసిన తప్పిదాలని వెలిక్కి తీసి చూపిస్తే వీళ్ళు మాటలు అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి ఒక 15 మాసాలు అవుతుంది, ఆ 15 నెలలు, ఆ 15 నెలల్లో ఏదైతే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన దానికంటే మొత్తానికి రుణమాఫీ కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలో చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏదైతే ఖజానా ఖాళీ ఉంది అనే రకంగా ఆల్రెడీ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగి అన్ని శాఖలలో అంటే మంత్రిత్వ శాఖలన్నింటిలో కూడా రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ మన ప్యానెల్ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు. అయితే దాని తర్వాత ఖజానా ఖాళీ ఉంది అని ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం ఇచ్చిన హామీలు పూర్తి చేయాలంటే దానికి మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేది కూడా
నేషనల్ ప్లాట్ఫామ్ లో చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు మా రామ్మూర్తి గారు మాట్లాడుతూ మేము మిషన్ కాకతీయ ఇట్లా చేసినాం, లేకపోతే భగీరథ అట్లా చేసినాం అని ప్రతి అవినీతి చేసినామని చెప్పారు. అది అవినీతి చేసినామని చెప్పి అంతే. అభివృద్ధిలో ఒక విషయం చుక్కేసాయి అంతే. చేతగానోళ్ళు మీరు చేయలేరు. మీరు 1,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చేది ఇంతవరకు ఒక ప్రాజెక్టు కట్టలేదు. రామ్మూర్తి నేను చెప్పేదాకా నువ్వు ఇప్పుడాక నువ్వు మాట్లాడు. నువ్వు చాలా రోజుల తర్వాత ప్యానల్ ఫేస్ అయినావు, నువ్వేది వాడతావు. జరసేపు బాగా ఒక్క నిమిషం మాకు నేను చెప్పని. మిషన్ కాకతీయ అన్నారు, దాంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైపులు వలిగిపోయినాయి, రకరకాలుగా అయినాయి. మిషన్ భగీరథ అన్నారు, దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం అయితే జగమెరిగిన సత్యం. కాళేశ్వరం ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉంటే, వీళ్ళు కట్టిన ప్రాజెక్టు 3.5-4 సంవత్సరాలలోనే ఖతం కావాలంటే వీళ్ళు ఏ రకంగా లాభాలు తీసుకున్నారో లేకపోతే కమిషన్లు ఏం తీసుకున్నారో అనేది ప్రజలందరూ మాట్లాడుతూ దానికి ఒక కమిషన్ వేసిండ్రు, దాని ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఎక్కడ తప్పిదం జరిగింది ఎవరు అనేది కూడా రేపు చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. రేపు విత్ ఇన్ నో టైం 1 fine day ఖచ్చితంగా అందులో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతారో అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జరుగుతుందో దాని మీద చెప్పడం. ఇప్పుడు ఇంతకుముందు మన అనలిస్ట్ జయరాం గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అధ్యక్షుడు చేసే పని అధ్యక్షుడు చేయాలి, ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయాలంటే సమయం వచ్చినప్పుడు అధ్యక్షుడి పాత్ర కానీ ముఖ్యమంత్రి పాత్ర రెండు కూడా వహించడం జరుగుతుంది. అధ్యక్షుడు పార్టీ వ్యవహారాలు చూసుకుంటలేడని కాదు. మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంది, అది ఒక గాడిలో పెట్టడం ఒక సిస్టమ్ గా జరుగుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఏదైతే సీఎం మాట్లాడాలనో అది ఖచ్చితంగా ఆయన చెప్పడం ఎందుకు చెప్తుంటూ అసెంబ్లీలో అందరికి వివరణ ఇవ్వడము గత ప్రభుత్వంలో ఏం జరిగింది. ఇప్పుడు ఇది 3వసారి అసెంబ్లీ అయినా ఆయన ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తుంటూ లోపలికేం తాళాలేంటి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అసలు బయటికి పోవద్దు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి అనేది కూడా వాళ్ళు వినాలే స్పీకర్ గారు అని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసిన దాని వల్లనే ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ 29వ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రానికి ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పోనీ ఏదన్నా ఒకటి గాడిలో పెట్టినరా మొత్తానికి ఈరోజు మాటలు అందరూ కూడా అదే రకంగా మాట్లాడతారు. ఎవరైనా రామ్మూర్తి గారు కూడా నిజం ఒప్పుకోరు. మొత్తానికి నేను ఏమంటున్నానంటే మీరు చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా ఈ ప్యానెల్లో అందరు చెప్పినట్టు వింటా నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదో నదుల గురించి తెలియదు, ప్రాజెక్టుల గురించి తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నో తెలియదు, ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఉంటాయో తెలియదు. టీఎంసీ అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళకు ఏదైతే 1000 మిలియన్ క్యూబిక్ ఏదైతే ఉంటుందో ఆ అర్థాన్ని మార్చేసిండు. తెలంగాణను ముంచిన కాంగ్రెస్ టీఎంసీ అంటే మీరు రాసి పెట్టుకోండి. టీఎంసీలు అంటే అసలు అర్థం వీళ్ళు తీసుకొచ్చి అసలు మొత్తం తెలంగాణను ముంచిన కాంగ్రెస్ పార్టీ. నేనేం చెప్తున్నా అంటే ఒక నిమిషం ఆగండి. చాలా చెప్పిండ్రు నిల్వలు పెడుతుండ్రు. చెప్పండి ఒక నిమిషం. నువ్వన్నా చెప్పాలి, ఇప్పుడు నువ్వన్నా చెప్పాలి, చెప్పాలి. అసలు కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరం అంటే ఏంటిది? శివకుమార్ అన్న గారు కాళేశ్వరం అంటే ఏంటిది? ఇక రెండు పనికి రాకుండా పోవడం చాలా తప్పు. నేను చెప్పేది వినండి. మొన్న కూడా మీరు చెప్పేది వినండి. రంగరాజ్ సాయర్ గారి అదే విధంగా కొండపోచమ్మ తాగాల నుంచి కూడా మీరు నీళ్లు విడుదల చేసేది మీ మంత్రి విడుదల చేసింది. నేనేమంటున్నా ఒక నిమిషం ఆగండి. ఇక చాలా సుదీర్ఘంగా చెప్పిండ్రు ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు. నేనేమంటున్నా అంటే ప్రతిసారి ఏదైతే కాళేశ్వరం పైన ఏడ్చేటోళ్లకు కొంచెం వివరణ ఇస్తా. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది, కాళేశ్వరం మీద ఎన్ని టీఎంసీలు అవుతాయి, 180 శివకుమార్ అన్న మీరు మాట్లాడి
ఇగో నేను చెప్పేది విను, పనికి రాకుండా పోయిందా పనికి వచ్చేదా నేను చెప్తా, మీరు వినండి. ఎందుకంటే మీకు తెలియదు అసలు కాళేశ్వరం ఏంటి, కాళేశ్వరం అంటే ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని రిజర్వాయర్ ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తెలియదు. డిస్కవరీ ఛానల్ కి పైసలు ఇచ్చి డిస్కవరీలో పెద్ద కాళేశ్వరం అని చెప్తే ఈ రోజు డిస్కవరీలోనే కనబడతలేదు. ఒకసారి డిస్కవరీ ఛానల్ చెప్పు, మీకు కూడా తెలియదు అని. ఎక్కడ ఏమైనా అర్థం ఉన్నదా? నీకేమైనా అర్థం ఉన్నదా శివకుమార్? మీరు వయసులో పెద్దోళ్ళు, మీరు వయసులో పెద్దోళ్ళు ఇంత వ్యాంగ్రంగా మాట్లాడు. మీరు మోస్తే చెప్తా వినండి, మీరు మోస్తే రేవంత్ రెడ్డి చెప్పులు మోయండి. నేను రేవంత్ రెడ్డి చెప్పులు మోయండి కానీ తెలంగాణ బాధ్యత గురించి తక్కువ మాట్లాడండి. మాట వినండి, ఒక నిమిషం ఆగండి, డిస్కవరీ ఛానల్ గురించి మీరు మాట్లాడలేదు గురించి మీరు బరాబర్ మోస్తున్నారు, బరాబర్ మోస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చిండు? రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చిండు? 50 లక్షల కట్టలు తీసుకొచ్చిండా? 50 లక్షల కట్టలు తీసుకొచ్చారు. నేను బరాబర్ మాట్లాడతా. రేవంత్ రెడ్డి నోట్ల తెలంగాణ తీసుకొచ్చాడు కేసీఆర్. నేను చెప్తున్నా కదా, నోట్ల కట్టలు తీసుకొచ్చినాడు రేవంత్ రెడ్డి. నోట్ల కట్టలు తీసుకొచ్చినాడు. మళ్ళీ కూడా చెప్తున్నాడు, నోట్ల కట్టలు పోసినాడు, నోట్ల కట్టలు తీసుకొచ్చినాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేసీఆర్ సంబంధించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ తీసుకుందాం. ఇక వెల్కమ్ బ్యాక్. ఇక మనం చూసాం కదా, మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరి నెక్స్ట్ కేంద్రం నుంచి నిధులు వచ్చాయా లేదా, మరి ఏంటి ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా యూజ్ చేసుకుంది ఇంతకుముందుకైనా కూడా. అయితే దీనికి సంబంధించి ప్రధాని మోదీ కూడా పేర్కొన్నారు. అంటే గత ప్రభుత్వం ప్రాజెక్టుల నీటి ప్రాజెక్టులకు సంబంధించి అయితే వాడుకుంటుంది అనేసి అని చెప్పని మాట్లాడడం అయితే జరిగింది. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు ఏంటి అనేసి అని చెప్పి మనము వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఏం చెప్తారు మరి? ఇప్పుడు మమత గారు ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదోపవాదాలు ఇప్పుడు చూస్తున్నారు మీరు. గత 9.5 సంవత్సరాలుగా ఘోరంగా విఫలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 1 సంవత్సర 3 మాసాల లోపలనే అంతకంటే వేగంగా పతనమైపోయినటువంటిది కాంగ్రెస్. ఇది ప్రజలే అభిప్రాయం. ఏమేమి తీర్పులు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు ప్రజలు. చర్చ జరుగుతుంది. మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి. రోజు తిట్టుకుంటేనే తాగుబోతులు ఇదా అనేది మాట్లాడేది. తాగడం అనేటువంటిది వ్యక్తిగత అంశం. ఎవరు తాగితే ఏమవుతుంది, అది ఆ పద్ధతి కాదు కదా. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి భాష కాదు అది. ఆ భాష ప్రయోగాన్ని ఎంత సరిదిద్దుకుంటే ఆయన అంత మంచి నాయకుడు అవుతాడో కాదో కాలం నిర్ణయిస్తుంది. ఒకటి మీరు అన్నట్టుగా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి 2 రకాలుగా ఆయన అటాక్ పెడుతున్నాడు. ఒకటి కేంద్ర ప్రభుత్వం మీద పెడుతున్నాడు, రెండవది గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల గురించి మాట్లాడుతున్నాడు. ఆర్థిక సంక్షోభం, అప్పులు, మితిలు కడుతున్నా, నేను నెలకు 6,500 కోట్లు కడుతున్నాను అనేటువంటి మాట చెప్పడం జరుగుతున్నటువంటిది. 2 విషయాలలో ఒకటి ఏంటంటే, ఉద్యోగస్తులకు 6,500 కోట్లని ఉద్యోగస్తులను ఒకవైపున బదనాం లేపుతున్నాడు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మొత్తాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం లోపల ఆయన మొన్న మాట్లాడింది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మీ డిఏలు పిఆర్సీలు ఇక నా నుంచి కాదు అనే అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడుతున్నాడు. ఆయన జీతం ఇవ్వలేదు అంటే ఇతను ఏం చేసినాడు, రిటైర్ అయిన వాళ్ళకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు. అది పక్కన పెడితే మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా. ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టలే మేడం. మీరు పెట్టకపోవడం వల్ల ఏమైతుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయి. ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు అసలు గ్రామ పంచాయతీలకు వచ్చేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలో వేసినటువంటిది. మీరు చాలా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి, అవి కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు అదొక భాగం. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు అలవి గాని ఊహాజనితమైనటువంటి మేనిఫెస్టోలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీకి సంబంధించి, మరి ఎందుకు ఆగిపోయినట్టు ఏంటి? ఏదంటున్నారు మేడం?
ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించి చూసుకున్నా కూడా మనకి తక్కువే పడింది అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి మనకి సపోర్ట్ లేదు, తెలంగాణకు అసలు సపోర్టే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు దీనికి? ఫైనాన్స్ కమిషన్ బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు అనేసి చెప్పి అయితే కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కుట్ర పన్నుతున్నాయి, ఈ రకంగానే అంటే కాంగ్రెస్ పాలన జరగకుండా చూస్తుంది అనేసి చెప్పి కూడా చెప్తుంది. ఒకటి మేడం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనుకున్నప్పుడు చేసేటువంటి చివరి ప్రయత్నం అంతే. అటు కేంద్రాన్ని తెచ్చడము, ఇక్కడ గత ప్రభుత్వాన్ని తెచ్చడము. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమైనా ఉన్నట్టయితే మీరు వెళ్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు. ఆయన నిన్న మొన్న చెప్తున్నాడు రైల్వే ప్రాజెక్ట్ వచ్చింది, నిన్న కావ్య రైల్వే ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అని చెప్తున్నాడు. మరి మనకు ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రతిసారి వెళ్తున్నాడు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, వాళ్ళు స్పందిస్తున్నారు. అట్లే అదే విధంగా మనకి RRR వస్తుంది అనేటువంటి ఆమోదం కింద కిషోర్. అమలు అంటే వాటికి అంగీకారం తెలుపుతున్నారు కదా. మీరు ఒక్కటే సమస్య, నేను ఒక మాట ఏంటంటే, ఊహాజనితమైన అలవి గాని మేనిఫెస్టో తయారు చేసి ఘోరంగా విఫలమయ్యి ఈ విఫలాన్ని ప్రజలకు ఏం చెప్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, గత ప్రభుత్వం అప్పులు అని చెప్తున్నాడు. మాకు కదండి, భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టో తయారు చేయడానికి తెలంగాణ శాఖలో మాకు పెన్ను కాగితం లేదా మన దగ్గర? మేము రాయలేము, అంతకంటే బ్రహ్మాండంగా రాస్తాం. ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ. అవునా కాదా? అసలు ఆదాయాలు ఉన్నాయా లేదా? అప్పులు తెచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చిన తర్వాత అప్పులు వడ్డీలకు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం దివాలా తీసింది. దివాలా కోణంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ చేసింది అదే దానికి బీఆర్ఎస్ 100 కిలోమీటర్ల వేగంలో అప్పులు చేస్తే ఈయన 200 కిలోమీటర్ల అవన్నీ అమ్ముతున్నాడు. ఇప్పుడు 400 కిలోమీటర్ల వేగంతో అప్పులు చేసి దోచుకెళ్లారు, తీసుకెళ్లారు. ఏది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రంలో ఆస్తులు అమ్మితే ఆదాయాలు కావు. ఆదాయాలు ఆస్తుల ద్వారా ఉపయోగించడం ద్వారా, కార్యక్రమాల ద్వారా, ఆర్థిక కార్యక్రమాల ద్వారా జరగాలి. అది మినిమం ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎకనామిక్స్. మీరు ఆస్తులు అమ్మి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? కాబట్టి వాళ్ళ ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి గారికి 2 అవకాశాలు ఉన్నాయి. లేదండి, నా వర్షం రావాలి. ఇంకా నా వర్షం తర్వాత శివకుమార్ గారు, రామూర్తి గారు మీరిద్దరు ఏం చెప్తారు మరి? విన్నారు కదా. ఫస్ట్ శివకుమార్ రాపండి, ఎందుకంటే ఇంత ముందే మాట్లాడిండు. నేను మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు తన్నుకున్నది వాళ్ళిద్దరే. రామూర్తి గారు మాట్లాడండి. మేము తన్నుకోలేదు, నేను చెప్తాను. గోదావరి నదిపై చెప్పేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తా. లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ దాదాపు 16.17 టీఎంసీల నీళ్లు. అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ అన్నారము, ఇది 10.87 టీఎంసీలు. పార్వతి బ్యారేజ్ సుందిల్ల, ఇది ఎక్కడ ఉంటుందో కూడా ఆయనకు తెలియదు, నాకు చెప్తారు కదా. 8.93 సంబంధించి టీఎంసీలు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, నంది గాయత్రి భూగర్భ జలాశయ అయితే పంప్ హౌస్లు, అదే విధంగా కాళేశ్వర్ లింక్ టు 10 మీటర్ల వ్యాసం కలిగిన జంట సొరంగాలు, అదే విధంగా అన్నపూర్ణ సంబంధించి ఏదైతే ఇప్పుడు కంక్లూడ్ చేస్తా. పాఠం కాదు తెలంగాణ కన్నీళ్లను మార్చిన పాఠం ఇది. ఇగో మీకు వినే ఒప్పుకుండదు, తెలంగాణ కన్నీళ్లను మార్చిన పాఠం ఇది. ఎందుకంటే నేను చెప్తాను, అన్నపూర్ణ రిజర్వాయర్ లో 3 టీఎంసీలు, రంగనాయక సాగర్ లో 3 టీఎంసీలు, అదేవిధంగా మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు. ఇలాంటివి మేము తీసుకొచ్చినాం, మీకు అసమర్థులు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే గన్పూర్ లో నిన్న మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి, నేను ఏమంటున్నా అంటే 800 కోట్లు తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. నేను క్లియర్ చెప్తున్నా, ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీ 119 కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయి, అక్కడ ఏమి ఇయ్యరు. నేను ఏమంటున్నా, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి 800 కోట్లు తెస్తానని చెప్పండి. 800 కోట్లు ఎవరికైతే కనబడతాయో వాళ్ళు మంచోళ్ళు, కనబడిన వాళ్ళు గలీజ్ గా అంటే అందరూ ఏమంటారు, కనబడేది సపోర్ట్ కొడతారు, అంతే తప్ప ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటుండే తప్ప 800 కోట్లు తీసుకొచ్చే మాట అబద్ధం. నేను చెప్తున్నా కదా, పచ్చి మోసం చేస్తూ ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ నేను ఒక్క నిమిషం ఆగండి. మేము మోసం చేస్తే నీళ్లు ఉండకపోవు, మేము మోసం చేస్తే కన్నీ. ఇప్పుడు మీరు చెప్తా వినండి, నేను అప్పుల గురించి కూడా చెప్తాను. నేను ఒక మాట వినండి, ఒక నిమిషం. మోసం చేసినామన్నది కాదండి, నీళ్లు నిధులు నియామకాల విషయంలో మీరు ఎంత చర్చ పెట్టినా నేను కాగితాలతో పాటు ఫ్యాక్ట్ తో వస్తా. మీరు ఏం చెయ్యలేరు, మీరు చెయ్యరు కూడా. అది నేను ఒకప్పుడు కాంగ్రెస్ ఒకటే శివకుమార్ రెడ్డి గారు, నేను ఒక నిమిషం మీరు కథ గురించి మాట్లాడండి, కాంగ్రెస్ గురించి
మధ్యలో మాట్లాడకండి నువ్వు సత్యం. అరే ఒక నిమిషం ఆగండి బ్రదర్, మాట్లాడి వినండి. మీ సభ్యతగా సంస్కారంగా నాకంటే పెద్దోళ్ళు. నీకు గత కాంగ్రెస్ ప్రాజెక్ట్ కట్టింది నిజం, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కనీసం ఒక్క కాలువ కూడా కట్టలేదు. ఇది వాస్తవము. ఎందుకంటే అప్పటికిప్పటి జమీన్ ఆస్మాన్ పరకు ఉన్నది. అప్పుడు మేధావులు, ఇప్పుడు మొత్తం మేధావులు తరలిపోయిండ్రు. షాతు పిచ్చి తిరిగేటోళ్ళు, రౌడీజం, గుండా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ బీజర్ ఉన్న నాయకుడు ఒక్కడు కాంగ్రెస్ లేడు. మీ లీడర్ ఎందుకంటే మీ లీడర్ మీలాంటి శివకుమార్ గారు మీరు మాట్లాడండి. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మీరు కేంద్రం నుంచి ప్రాజెక్టులు వస్తలేవు అనే రకంగా మాట్లాడితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసిండు అనడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ లేకపోతే బీసీ కులగణన జరిగిన జరుపుతాం అనేది ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం లాగా ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా కేసీఆర్ చేసినట్టు ఆంబాం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రోటోకాల్ పాటించి ప్రధానమంత్రి వచ్చినా కేంద్ర మంత్రులు వచ్చినా ఖచ్చితంగా రిసీవ్ చేసి ఎన్ని రన్ అవుతున్నాయి, ఏంటి, ఎంత వరకు జరుగుతుంది, ఇది చెప్పండి. నేను అదే చెప్తున్నాను. ఏమంటే కేంద్రం నుంచి మనకు గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా మేము ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించడం జరుగుతుంది, ప్రాజెక్టులు అడగడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, మన దగ్గర రావట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే బీహార్కి ఇవ్వకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి ఎక్కిస్తున్నారు, మన దగ్గర తక్కువ జరుగుతుంది. మార్చుకోవాలి. అవి ఎన్నాళ్ళు చెప్తారు, అట్లా ఎన్నాళ్ళు చెప్తారు, అట్లా ఉండదు. అది ఆంధ్రప్రదేశ్ వెంకటరెడ్డి గారు మనకు వచ్చిన వాటా ఎంత, వాళ్ళకి ఇచ్చిన వాటా ఎంత. ఒక మాట, పోలవరము మీరు విభజన చట్టంలో కాంగ్రెస్ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారంగా డబ్బులు గతంలో ఇవ్వనందుకు మోదీ గారు వచ్చిన తర్వాత దానికి స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చిన మాట వాస్తవం. తప్పే ఉందండి. 10 సంవత్సరాల 11 సంవత్సరాల నుంచి విభజన హామీ చట్టం ఇది ఆ పెండింగ్ ఉంది, అట్లనే పెండింగ్ ఉంది. అదే చెప్తున్నా నేను. విభజన హామీ చట్టం కిందకి వచ్చేటి ఏమొచ్చినాయి ఇప్పటి వరకు కూడా అవి పెండింగ్. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి ఉండ్రు, అయినా లేదు. ఈ రోజు సరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పులు తెస్తుంది అంటున్నారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు అప్పు తెస్తలేరా? గతంలో ప్రధానమంత్రి ఎంతమంది అవుతున్నారో దానికి 3 times తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు పెన్షన్ ఉద్యోగస్తుల చెప్పడం జరుగుతుంది. మూడు పార్టీలకు సంబంధించి పక్కన పెడితే అవినీతి జరిగింది ఇంత ముందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బీఆర్ఎస్ అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటే వీళ్ళు ప్రజలకి సంబంధించింది ఇదంతా కూడా పక్కన పెట్టేసి వాళ్ళే స్వార్థంగా చూసుకుంటున్నారు అనుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు మీరు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవినీతి అనేది ప్రభుత్వాలకు కొత్త ఏం కాదు. ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్య ప్రభుత్వాలకు అదే నిత్యావసర వస్తువులాగా అవినీతి కూడా చాలా చాలా అవసరం. గత ప్రభుత్వం చేసింది అదే, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది అదే. అవినీతి అనేది ప్రాజెక్టుల మీద అవినీతి అనేది ఇలా కొత్తగా జరిగేది ఏం కాదు, మొదటి నుంచి జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఈ జరుగుతున్న అవినీతి లోపల నీతి అనేది ఉండదంటే నీతి ఏముంటది, ఇక్కడ అవినీతి మాత్రమే ఉంటది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇస్తాము అనేదాన్ని కళ, అది ఇంపాసిబుల్, వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అవినీతి కావాల్సిందే రాజకీయ నాయకులకు. ఇప్పుడు అవినీతి లేని రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములను ఫస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అది చేస్తాడా? నీ అన్నదమ్ములు ఏ అర్హత ఉందని ఈరోజు ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళను కళ్ళతో చూసుకుంటూ కూడా చూడనట్టు ధృతరాష్ట్రంలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇది అవినీతి కాదా? అవినీతి పరాకాష్ట కాదా? అవినీతి అంటే ఈరోజు 30% 40% పోయింది. దినదిన అభివృద్ధిగా అవినీతి పెరుగుతుంది. దాన్ని అవినీతి అన్నారా? ఈరోజు అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది.
ఈ అవినీతిని వీళ్ళు కనుక మార్చాలంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం అవినీతే జరిగింది అనేసి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. అదే విధంగా అసలు ప్రాజెక్టులు అన్ని కూడా రేవంత్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హయాంలోనే వచ్చాయి అనేసి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక పతాక శీర్షిక లోపల వచ్చింది ఏంటంటే జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది. అప్పుడు పొన్నా లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మంత్రి ఉండేవాడు, ముఖ్యమంత్రి వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు. నేను ఏదైతే డాక్యుమెంట్ ఆరోగ్యశ్రీ డాక్యుమెంట్ రాసేటప్పుడు వాళ్ళిద్దరితోనే నేను చాలా క్లోజ్ అసోసియేట్ గా ఉండేవాడిని. ఈ రోజు ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి మెదడున్న ప్రతి ఒక్కడికి తెలుసు, కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కడికి తెలుసు, మిగతా నాయకులకు తెలుసు. అది తెలియదు అంటే నేనేం చేయలేను, ఎందుకంటే దద్దమ్మలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ అంటే ఈ రోజు అవినీతి ఎప్పుడు లేదు. అవినీతి ఆ రోజు పతాక శీర్షికలలో ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది వచ్చింది. మరి ఇది అప్పుడు మరి దాని అవినీతి అనమా, దాన్ని నీతి అంటారా? అంటే ఈ రోజు అవినీతి అనేది ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నది. దీని మీద కేటాయింపులు చేసేసి అలాగా అనుకుంటే ఈ రోజు ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఓపెన్ చేసింది ఎప్పుడు అంటే 45 సంవత్సరాల క్రితం. మరి అవినీతి లేకపోతే ఎప్పుడో అది కంప్లీట్ కావాలి కదా, అది కేటాయించిన బడ్జెట్ ప్రకారం ఎప్పుడో కంప్లీట్ కావాలి కదా. మరి అవినీతి దీంట్లో అవినీతి లేదని ఎట్లా చెప్తారు? నీతి ఉన్నట్టయితే కంప్లీట్ కావాలి. మరి అవినీతి ఉంది కదా, నీతి కంటే ముందు అవినీతి ఉంది కాబట్టి కంప్లీట్ కాలేదు. మొన్నటికి మొన్న 8 మందిని బలి తీసుకుంది అంటే అవినీతే కదా. ఈ నీతి ఉన్నట్టయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది, ఈ రోజు ఆ ప్రాబ్లమే ఉండేది కాదు. అలా జరగడానికి గత ప్రభుత్వమే కారణము అనేసి చెప్తుంది కాంగ్రెస్. గత ప్రభుత్వమే కారణము అక్కడ అనేసి చెప్తుంది కాంగ్రెస్. ఇంతకుముందు ఒక్క నిమిషం మమత, ఇంతకుముందు తమ్ముడు రామ్మూర్తి ఒక మంచి మాట చెప్పాడు, మేము ప్రాజెక్టులను చాలా త్వరగా ఇస్తాం. త్వరగా చేయాలి, మరి మీతో ఎందుకు చేయలేదు? దాన్ని ఎవరైనా ఆపిల్లా? అంటే ఈ రోజు ప్రభుత్వాలకు చెప్పుకోవడం కాదు, దాన్ని పాటించడం కూడా నేర్చుకోవాలి. ఈ రోజు అదే ఉమ్మడి నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ ప్రాంత రైత ఇప్పుడు వింటున్నా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పరిస్థితి ఎట్లా ఉన్నా అంటే దేవాదుల ఆపరేషన్స్ అదే విధంగా మెయింటెనెన్స్ సంబంధించి 7 కోట్ల పెండింగ్ ఉంటే అది పెండింగ్ లో ఉంటే వాళ్ళు 32 రోజులు సమ్మె చేసిందండి. ఆ సమ్మె కార్యక్రమం ఉన్న రోజులు వాస్తవంగా గోదావరిలో పుష్కరమైన వాటర్ ఉంటుంది. ఆ 32 రోజులు కిందికి వదిలేసారు. అది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా 32 రోజులు చేయబట్టి ఇప్పుడు దాదాపు వరంగల్ సంబంధించిన 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్నది వాస్తవం. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ కృష్ణా నదిలో కూడా వీళ్ళు ఎట్లా ఏ విధంగా చేస్తున్నట్టు శ్రీశైలం సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఒక నిమిషం 25 రోజులు మోటార్ లాంచ్ చేయక కృష్ణా నదిని కిందికి వదిలిపెట్టిళ్ళు అసమర్థులు. ఎందుకంటే వీళ్ళు నేనేమంటున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే నీటి గడ్డంగా లేవాడి తెలంగాణ సమాజం కోసం నీటిని వెనకకు పంపిండు ఏదైతే కేసీఆర్ ఏదైతే తెలంగాణ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పిండు కదా కేసీఆర్ కూడా రొయ్యల పులుసు మీరు కూడా తిన్నారు. మీరు రొయ్యల పులుసులు కాదు, మీరు వేరే పులుసు కూడా తిన్నారు. ఏం మాట్లాడకండి. ఇక మీరు చేపల పులుసులు కాదండి, మీరు మటన్ పులుసు తిన్నారు, చికెన్ పులుసు కూడా తిన్నారు. మీరు చేసిన పాపమే మధ్యలో ఎందుకు వస్తారండి? ఈయన నాకు అర్థం కాదు. ఈయన ఎందుకు వస్తాడు మధ్యలో? ఈయన రాసుకోవాలి, సంస్కారం ఉన్నోడు. చేపల పులుసు ఒక మహిళ గురించి మాట్లాడడానికి అరే ఒక మహిళ ఇంటికి పిలిచి చేపల పులుసు భోజనం పెడతా కూడా గౌరవం మీరు ఒక మహిళ ఆమె ఏం మాట్లాడితే ఒక మహిళను అవమానిస్తావా? ఇంకా మీకు చిక్కు రాదు, అదే అర్థం కాదు. కానీ ఒక మంత్రిగా చేసింది ఆమె, ఒక ఎమ్మెల్యే చేసింది. ఆమె ఇంటికి దారిలో ఆమె ఇంటికి పోయి మాట్లాడితే కూడా చేపల పులుసు తినని మాట్లాడితే ఎన్ని అరే నా మాట తెలంగాణ కాపాడినట్టు చెప్పండి. ఎవరు తీసుకొచ్చి ఇప్పుడు కృష్ణా నది మీద సెక్షన్ 3 తీసుకొచ్చి చూడండి. నాకు అర్థం కాదు. కానీ మీరు దద్దమ్మలు మీరు చేయలేరు. తెలంగాణ సమాజానికి గోదావరి సెక్షన్ 3 గురించి చెప్పు. నీకు దమ్ముంటే సెక్షన్ 3 గురించి చెప్పు. నీకు దమ్ముంటే ఏం అడుగున్నాడు? మీ మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరుగుతుంది. మీ ఫామ్ హౌస్ లో మర్యాదగా మాట్లాడండి. తెలంగాణ
వెంకటరెడ్డి గారు నేనేమడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు. నేను చోటికి అడుగుతున్నా, మళ్ళీసారి అడుగుతున్నా, కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు చెప్పి బిల్లు పెట్టినప్పుడు మా విజయశాంతి తప్ప కేసీఆర్ లేడు. మీ విద్యాశాంతి ఏ పార్టీ? రామ్మూర్తి గారు అదేవిధంగా శివకుమార్ గారు, రామ్మూర్తి గారు అండ్ శివకుమార్ గారు ఇద్దరికి అడుగుతున్నా ఏంటి అది? ఆమె స్వలాభం కోసము, ఆమె అధికారం కోసము, ఆమె పదవుల కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పడని కొవ్వలేడు. ఈ రోజు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ కి నేను ఒకటే అడుగుతున్నా, రామ్మూర్తి గారు మీరు స్వీకరిస్తున్నారా సవాల్ని? రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు, శివకుమార్ గారు, శివకుమార్ కి చేసింది ఎంత దూరం ఎందుకండి? శివకుమార్ కి చేసింది నువ్వు కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా నువ్వు నిన్నే మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ. వదిలేసిరా సపరేట్గా మా పార్టీలో ఏమని ఇస్తుంది? మీ పార్టీకే పవర్ లేదు, నన్ను మీ పార్టీలో పవర్ అవసరం లేదండి. ప్రజల కోసం కొట్లాంటికి, ప్రజల కోసం కొట్లాంటి పవర్ అవసరం లేదు మిత్రమా. ప్రజల కోసం కొట్లాడాలంటే నీకు అన్యాయం జరిగింది పార్టీలో, నీకు అన్యాయం జరిగింది. నేనేమంటున్నా, శివకుమార్ గారికి అన్యాయం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు అనేసి అని చెప్పి కాంగ్రెస్ అయితే అంటుంది. అదే విధంగా గులాబీ దళం కట్టిన నీటి ప్రాజెక్టులు అన్ని కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని చెప్పి కాంగ్రెస్ అంటోంది. అంటే ఏ విధంగా చూడాలి మరి? ఇప్పుడు మొత్తానికి వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు అన్ని కూడా కుంగిపోయినాయి, కూలిపోయినాయి విత్ ఇన్ నో టైమ్ లా. అసలు అవి పనికి రాకుండా పోయినాయి. అరే అర్థం కాదు. తెలంగాణ ఖర్చు పెట్టాం, మేము అప్పులు చేసాం, ప్రాజెక్ట్ కట్టాం. మీరు అప్పులు చేసి ఏం కట్టేళ్ళు? మీరు అప్పులు చేసి ఏం కట్టేళ్ళు? ఇప్పుడు చెప్తా వినండి ఒక్క నిమిషము. ఏదైతే నెలకు 18,500 కోట్లు రావాలో 5-6 నెలలుగా 11,000 పడిపోయింది. జీతాలు ఇవ్వని పరిస్థితి. దుర్మార్గులు మీరు. ఇప్పుడు రానున్నది కరువు. నేను చెప్తున్నా, అటు ఆదాయం తగ్గించిళ్ళు, ఇటు నీటి తగ్గించిళ్ళు, నీళ్లు తగ్గించిళ్ళు, నిధులు తగ్గించిళ్ళు, ఉద్యోగాలు తగ్గించిళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు ఏవి? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? 13 నేను ఒకటే అడుగుతున్నా, ఈ విధంగా ఉంటే మరి ప్రజల గురించి ఆలోచించాలి కదా. మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కనీసం సలహాలు అనేది మేము తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది కదా, మరి వచ్చి చెప్పాలి కదా ఏ విధంగా జరుగుతుంది ఏంటి. ఈ విధంగా కాకపోతే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటది అనేసి అని చెప్పి ప్రజల గురించి ఆలోచించి మాట్లాడాలి కదా. మరి ఎందుకు రావటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? వీటన్నిటి గురించి మాట్లాడాలి కదా, ప్రజల గురించి మాట్లాడాలి కదా. నన్ను చెప్పనిస్తారా మమతా గారు? మమతా గారు 2 సార్లు అసెంబ్లీకి వచ్చిపోయిండు. సభ్య సమాచారం లేదు. నేనేమంటున్నా అంటే ఆయన జీతాలు తీసుకుంటున్నాడని, మరి ఈయన జీతాలు లెక్క పెడితే అసలు ఘోరమైన పరిస్థితి. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఏం తీసుకొచ్చిండు, ఇది ఏం చేసిండు? కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టిండు, మాట్లాడాలి కదా. మరి ప్రజలకు సంబంధించి నీటికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనేది చెప్పాలి కదా. అరే ఇవన్నీ కాదు, ఇవన్నీ పాత ముచ్చట్లు, పాత తింటే కాకపోతే నూరకు ఒక్క నిమిషం ఆగు. ఆయన మంచి క్వశ్చన్ కావు మేము చేసిన దళితులకు 10 లక్షలు ఇచ్చింది మేమే. మీరు ఎవరిచ్చింది మరి? మీరు మీకు సోయలేదా? ఓటు బ్యాంక్ మీరు ఓటు బ్యాంక్ దళితులను ఓటు బ్యాంక్ ఎవరు మింగిల్లబ్బా? అరే మింగిన వాళ్ళు మీరు. తెలంగాణ సర్వనాశనం చేసింది మీరు. దాదాపు చెప్తాను, ఏదైతే తెలుగుదేశంలో తప్పింది మీరే, మళ్ళీ తప్పింది మీరే. తెలంగాణ ప్రతి సాగు కారణం మీరే మాట్లాడతారు. తెలంగాణ ప్రతి సాగు కారణం మీరే. శివకుమార్ అన్న గారు, అరే మన ఇద్దరం మాట్లాడుకుంటే మీరు ఎవడు ముంచిండబ్బా? ఇది ఒక్కటి తప్ప మీకేం రాదు. తెలంగాణను సస్యశ్యామల చేసిన ప్రాజెక్టులు కట్టాం, కలెక్టర్ ఆఫీసులు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం, స్కూల్స్ కట్టాం, సమీకృత మునిగిపోతాయి వర్షాకాలంలో. ఒక ఫ్లోర్ అంతా మునుగుతుంది దగ్గర. మీకు నాలెడ్జ్ లేదని అర్థమైపోయింది. సభ్య సమాజానికి మొత్తం మీరు మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా చేస్తే పాలల్లో విషయం కలిపినట్టు కథ అంటే అయిపోతుంది. నోరు ఉన్నది కదా అండి. ఏంటండి కట్టలేదని కాదు, ఏడ కట్టిండ్రు? వర్షం వస్తే నీళ్ళలో మునిగిపోతుంది సగం.
అటువంటి కళాశాల అంటే పడవలేసుకొని పోతారా? ఎక్కడ ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పండి పడవలు ఎక్కడ మునిగి చెప్పండి, కొంచెం పడవలు వేసుకొని ఎక్కడ చెప్పండి. ఈ దద్దమ్మ మాట వద్దుగా చెప్పండి, ఎక్కడ చెప్పండి. నువ్వు అన్నావు కదా ఎక్కడ మునిగిపోయింది చెప్పండి. ఏ జిల్లాలో మునిగిపోయింది? 33 జిల్లాలలో. నీకు తెలియదు చెప్పండి. 33 జిల్లాలో ఎక్కడ మునిగిపోయింది? 33 జిల్లాలో ఎక్కడ మునిగిపోయింది చెప్పండి. ప్రాంతం పేరు చెప్పండి. ఆ ప్రాంతం పేరు చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. నోటి వచ్చింది కాదు. శివకుమార్ గారు అడుగుతున్నారు కదా, ప్రాంతం పేరు చెప్పండి అని చెప్పి రామూర్తి గారు అడుగుతున్నారు కదా, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. మీరు చేసిన పనుల గురించి అయితే చెప్పొచ్చు కదా. చెప్పండి. జనాల పక్షాన్ని నేను అడుగుతున్నా, జనాల పక్షాన్ని నువ్వు ఫామ్ హౌస్ అంటే మంచి కూడా చెప్తున్నా. మా ఫామ్ హౌస్ నడుస్తుంది. మీ ఫామ్ హౌస్ లో పేకాట, వివిధ రకాలమైన క్రూరమైన ఆటలు నడుస్తాయి. మీ ఫామ్ హౌస్ లలో ప్రతి మంత్రికి ఫామ్ హౌస్ ఉన్నది, ప్రతి ఎమ్మెల్యే ఫామ్ హౌస్. మా ఫామ్ హౌస్ వ్యవసాయం పట్టండి. ఇక ధర్మగండి కాలనీగా కరువు తీసుకొని కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే చంపడం, కాంగ్రెస్ అంటే రౌడీయిజం, కాంగ్రెస్ అంటే గుండాయిజం. ఏందండి, ఏం నడుస్తుందండి? ఎవరు మాట్లాడుతూ చేయడం. అదే చిన్న పిల్లల ఇల్లు మీరు, అరే పిల్లల ఇల్లు కూడా కొడతారు. అరే చదువుకోనికి స్కూల్ వెళ్ళే వరకు ఇల్లు ఉండదు. ఇక మీరే మాట్లాడితే పాపం దాకిపోతారు. పేదల కన్నీరు ఏముందయ్యో పాపం మాట్లాడికి ఇప్పుడు నేను లాస్ట్ గా అడుగుతున్నా ఇద్దరికి, లాస్ట్ గా అడుగుతున్నా రామూర్తి గారు, శివకుమార్ గారు, రామూర్తి గారు, శివకుమార్ గారు, మనకు ఓన్లీ 1 minute మాత్రమే ఉంది. మనం నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు కాంగ్రెస్ సవాల్ విసిరింది కదా, మరి దీనికి బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? రామూర్తి గారు ఇప్పుడు లోపల పోతాడంట. అరే ఒక్క నిమిషం ఆగు బ్రదర్. రామూర్తి గారు ఇప్పుడు కాంగ్రెస్ విసిరిన సవాల్కి ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మరి ఇప్పుడు వచ్చి మాట్లాడతారా? మరి ఏంది దీనికి, ఏంటి ఏ విధంగా బీఆర్ఎస్ అనేది కౌంటర్ ఇస్తుంది ఏంటి? మనకు లాస్ట్ 2 minutes ఉంది, మాట్లాడండి. యావత్ తెలంగాణ సమాజానికి ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నాయో తెలుసు, రెడ్డికి తెలియదు, ఆ పార్టీకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు, నేనేమంటున్నా, కంటి ఆపరేషన్ చేయించుకొని వాస్తవంగా ఇక్కడ దగ్గరలో ఉన్న కంటి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని పోవాలి. ఎందుకంటే మేము ఆయనకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకున్నది. చెప్తున్నాం, ప్రతి ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నాం, బయట చెప్తున్నాం, ప్రతి దానికి కౌంటర్ ఇస్తున్నాం, ప్రతిది కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కానీ ఇంకా ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు పోతే బంగారు కుదే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎన్నికలు పెట్టలేరు, వీళ్ళ తారీఖు ఎన్నికలు పెట్టలేరు. కనీసం పట్టణాలైనా కూడా కంటి వెలుగు ఏమి అర్థాలు ఇచ్చిన, కంటి వెలుగు ఆపరేషన్ చేసిన ఫ్రీగా నేను చెప్తే విన్నా. ప్రపంచ వ్యాప్తంగా అరే ఒక నిమిషం ఆగు బ్రదర్, నీ ఎక్కడ ముట్టండి ఇది. అరే ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిన వాళ్ళే మీరు ఏం చేసిన వాళ్ళే. తెలంగాణ నడుమ గోత పెట్టిన వాళ్ళు మీరు. తెలంగాణ పాలిట శాపంగా మారిన వాళ్ళు, తెలంగాణ పాలిట శాపంగా మారిన వాళ్ళు, తెలంగాణ సాగులకు కారణమైన వాళ్ళు, తెలంగాణ మొత్తం పార్టీ తీసుకుపోయి ఏంటంటే మీరు తెలంగాణ. రామూర్తి గారు, అదేవిధంగా శివకుమార్ గారు, మనకి లాస్ట్ 30 seconds ఓన్లీ, లాస్ట్ 30 seconds ఏం చెప్తారు? దానికి కారణమే మేము, నేను చెప్తున్నా, మీ పార్టీకి టీ పెట్టుకున్నారు కదా, ఆ టీఏ మేము భారత రాష్ట్ర సమితి. అందుకే కథమైపోయారు. ఏ కథమైంది? రామూర్తి గారు, అదేవిధంగా శివకుమార్ గారు, రాష్ట్రాలలో ఉన్నారు మీరు. మొత్తం కథమైన దేశంలో మీరు 3 రాష్ట్రాలలో ఉన్నారు. రామూర్తి గారు కన్క్లూడ్ చేద్దాం, మనకి టైం లేదు, టైం కూడా అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. చూసుకుంటూ ఉండండి. రైట్, రామూర్తి గారు, అదేవిధంగా శివకుమార్ గారు, అదేవిధంగా జయరాం గారు, వెంకటరెడ్డి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, మరి ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే అదేవిధంగా
విధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీట్ ప్రాజెక్టుల నిర్మాణమే జరగలేదు, బహిరంగ చర్చకు రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి విసిన సవాల్కి మరి బీఆర్ఎస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మరి బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరం కాదు కూలేశ్వరము అనేసి అని చెప్పి ఎద్దేవా కూడా చేయడం జరిగింది. అయితే నిజంగానే ఒక్క ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ కట్టలేదా? మరి కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు అన్నీ ఏమైపోయాయి, ఏంటి, గులాబీ దళం కట్టిన నీటి ప్రాజెక్టులు ఎన్ని, ఇవన్నిటికీ కూడా మరి నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, చర్చకు వెళ్తుందా లేదా, దీనికి సంబంధించి అయితే మనం చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. థ్యాంక్ యూ.